హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా కప్ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్స్ ఇటువంటి గిన్నెలు అందరి ఇంట్లోనే ఉంటాయి. గిన్నెలకి నెయ్యి రాసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఈ గ్లాస్ కొలతండి నాది. ఫుల్ గ్లాస్ అయితే పంచదార పోసుకున్నాను. మిక్సీలో 3 లాలిక్కాయలు వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకున్నాను. దాంట్లో అర గ్లాస్ పాలు పోసుకున్నాను. కొంచెం తినే సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్, 2 గుడ్లు వేసుకున్నాను. దాన్ని జ్యూస్ చేసుకున్నాను. అర గ్లాస్ మైదా, అర గ్లాస్ నెయ్యి వేసుకుని దాన్ని కలుపుకున్నాను. మిక్సీ పెట్టుకున్న జ్యూస్ కూడా వేసేసుకున్నాను. ముందుగా మనం బాదం, జీడిపప్పు ముక్కలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. దాన్ని కూడా కలిపి పెట్టుకున్నాను. మనం ముందు ప్రిపేర్ చేసాం కదా, కప్లో నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా, అందులో ఇదైతే సగానికి అయితే వేసుకోవాలండి. ఫుల్ వేసుకుంటే పొంగిపోతుంది. ముందు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఇసుక వేసుకుని వీటెక్కిన తర్వాత మన పోపుల బాక్స్లో ఎలా ఉన్నాయో అలా రౌండ్ అప్ చేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పొంగుని చూసారు కదా, అందుకే హాఫ్ పోసుకోవాలండి. ఇప్పుడైతే మొత్తం ప్రిపేర్ అయిపోయినాయి. ఈ స్పాంజీ కేకులు చాలా మెత్తగా ఉన్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.